ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో ఎమ్మెల్యేకు ప్రమాదం, ఆసుపత్రికి తరలింపు, అకాల మృతి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండాల వెంకట కృష్ణబాబు మృతి చెందారు. ఆయన గత కొంతకాలం అనారోగ్యంతో హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కృష్ణబాబు మృతదేహాన్ని రేపు సాయంత్రం స్వగ్రామం దుమ్మేరకు బంధువులు తీసుకువస్తున్నారు. కొవ్వూరు ఎమ్మెల్యేగా 4 సార్లు విజయం సాధించారు కృష్ణబాబు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి 1983 నుంచి 2004 వరకు ఒకసారి మినహా మిగిలిన 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు కృష్ణబాబు. ఎన్టీఆర్ చంద్రబాబుతో మంచి అనుబంధం ఉంది పెండాల కృష్ణారావుకు. ఆయన మరణ వార్త విన్న పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులకు ఏదైతే కారు ప్రమాదాలు, ఈ రకంగా హార్ట్ అటాకులు అనుకోని స్థితిలో అయితే వెళ్ళిపోతున్నారు. ఇక గతంలో విజయం సాధించినటువంటి కీలక నేత కూడా అనారోగ్య కారణాల వల్ల హైదరాబాద్లో మృతి చెందారు. బంధువులు, పార్టీ శ్రేణులు కావచ్చు తీరని లోటే. అతని ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం అయితే వ్యక్తం చేస్తున్నారు, నివాళులు అర్పిస్తున్నారు.